హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్ కేసులపై తీర్పండి మళ్ళీ మొదటి నుండి ప్రారంభమైతే అయింది. ఎందుకు ఏమిటన్న వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఎన్నికల సమరం హోరాహోరీగా అయితే మారిందండి. ఏపీలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఈ వేగంలో జగన్ లక్ష్యంగా 3 పార్టీల కూటమి మేనిఫెస్టో అయితే ప్రకటించింది. జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా మారిన ఎన్నికల యుద్ధం ఈవేళ జగన్ కేసులలో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అక్రమ ఆస్తుల కేసులలో సిబిఐ కోర్టు మళ్ళీ మొదటికి వచ్చినట్లు అయ్యింది. ఎలా వచ్చిందంటే, ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చేసిందండి. జగన్ కేసులపై సిబిఐ కోర్టులో గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆయా ఛార్జ్ షీట్లు నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెలువడాల్సి ఉంది. వీటి పరిష్కారానికి హైకోర్టు ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించింది. ఈ గడువు సైతం ఏప్రిల్ 30తో అయితే ముగిసిపోయింది. సో మంగళవారం ఈ పిటిషన్లలో తీర్పు వెలువడుతుంది అని అంతా భావించారు. అయితే అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని సిబిఐ కోర్టు జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు. ఇటీవల బదిలీలో రమేష్ బాబు సైతం వేరే కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ కారణంగా మళ్ళీ మొదటి నుంచి కేసును వినేందుకు మే 15కు వాయిదా వేస్తూ ఉన్నట్లయితే పేర్కొనడం జరిగిందండి. 12 ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. తాజా పరిణామంతో 12 ఏళ్లుగా కొనసాగుతున్న విచారణ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. 2013 నుంచి సిబిఐ కోర్టులో 7 జడ్జీలు బదిలీ అయ్యారు. 2022 మే 4 నుండి ఆయన జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లపై రమేష్ బాబు సుదీర్ఘంగా వాదనలు విన్నారు. తీర్పు రావాల్సిన సమయంలో అయితే బదిలీ కావడం ఆయన కేసులను తిరిగి ప్రారంభించినట్లు అయితే అయ్యింది. సో దీంతో మళ్ళీ కొత్తగా జడ్జి వచ్చారు. సో ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన అవసరం ఏర్పడిందండి. ఇప్పుడు మళ్ళీ కొత్త జడ్జి రావడంతో ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేసి తీర్పులు ఇవ్వాలి అని అయితే అశ్విని ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కేసులను హైకోర్టులు ప్రత్యక్షంగా పరిశీలించాలని అయితే దిగువ కోర్టులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాలని అయితే పేర్కొంది. సో ఇలా మళ్ళీ మొదటికి వచ్చినట్లే అయిపోయిందండి. సో విచారణ అయితే మళ్ళీ అనంతరం వాయిదా పడిపోయింది.